హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యి అని చెప్పాను కదా, 3వ రోజు పూజ ఎలా జరుపుకున్నాను అనేది చూపించిపోతున్నాను, చూసేయండి. సో ఫస్ట్ పట్టాలన్నిటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ అయితే పెట్టాను. చామంతి పూలు, ఈరోజు చామంతి పూలు అయితే అమ్మవారికి పెట్టాను. సో అలాగే కుందులకి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి. ప్రతి వస్తువుకి పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే చాలా మంచిది దేవుడి దగ్గర అనేది. సో ఈరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే దద్దోజనం అయితే చేశాను. దద్దోజనం ఈరోజు ఇష్టం అమ్మవారికి ప్రసాదం అనేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం అయితే అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం అయితే చేసి పెట్టాలి కదా, మనం పెడితే చాలా మంచిది కదా. సో దీపారాధన అయితే అయిపోయింది. లాస్ట్ పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అనేది అయితే బాగా జరుపుకుంటే చాలా మంచిది. నవరాత్రుల్లో అందరూ చేసుకుంటే ఇంకా మంచిది. సో నాకు తెలిసినంతవరకు అయితే నేను పూజ అనేది ఇలా జరుపుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దద్దోజనం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చూడండి, అమ్మవారికి అయితే ప్రసాదం నైవేద్యం కింద అయితే పెట్టేశాను. సో నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా నేను మీ ముందుకైతే వస్తాను. సో ఎలాంటి వీడియోస్ కూడా పెట్టాలనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే అంతే. బాయ్ బాయ్ గాయ్స్.